మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారం గ్రామంలో గణేష్ నిమజ్జన కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీతారెడ్డి ఇంటి ముందు పెద్ద ఎత్తున పటాకులు కాల్చారని కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ విషయంపై బీఆర్ఎస్ నరసాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మండిపడ్డారు. పరిస్థితి ఉధృతంగా మారడంతో ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. దాడులకు ప్రతిదాడులుంటాయంటూ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్ హెచ్చరించారు. కేసు అవుతుంది ఇంకా అరెస్ట్ చేయలేదు ఎవరిని ఇంతవరకు వాళ్ళు నేను అనేది ఏంటంటే ఇంటి పైనకి వచ్చిన వాళ్ళని మీకు సీసీ ఫుటేజ్ చూస్తాం, అందరిపైన చేయండి. నెక్స్ట్ దాని వెనకాల ఎవరు ప్రోద్బల అందరూ మా ఇంటికి వచ్చారు. టపాకాయలు పేల్చుకుంటే రోడ్డు మీద పేల్చుకోండి, మాకు సంబంధం లేదు. కానీ మా ఇంట్లో గేట్ తీసుకొని మా ఇంట్లోకి వచ్చి మా ఇంట్లో దర్వాజా కొట్టి మా ఇంట్లో పడుకున్న పిల్లల్ని కొట్టిండ్రు. రాత్రే ఇచ్చినామండి, 1 o'clock 1:30కే ఇచ్చినాం పిటిషన్. ఒక ఎమ్మెల్యే పైన అటాక్ అయితే కూడా ఒక సిఐ లేడు, ఒక ఎస్ఐ లేడు, ఒక డిఎస్పీ లేడు. ఏందండి ఇది? ప్రజాస్వామ్యమా లేకపోతే ఇంకేమన్నా? మాకు రక్షణ ఎక్కడ? ఇంకా డిఎస్పీ గారికి నేను రాత్రి ఫోన్ చేస్తే అవునా మేడం నాకు తెలియదు అన్నారు. ఎస్ఐ గారు వస్తున్న వాళ్ళు రాత్రి పిటిషన్ ఇచ్చారు. మన కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ఏదైతే రాత్రి జరిగినటువంటి సంఘటన దురదృష్టకరమైనటువంటి సంఘటన, శాసనసభ్యులు నర్సాపూర్ శాసనసభ్యులు సునీతా లక్ష్మారెడ్డి గారి స్వగ్రామమైనటువంటి గోమారంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గుండా